ఇవాళ నేను కాజు పన్నీర్ పులావ్ చేసుకున్నాను. దానికి ముందుగా బిర్యానీ సరుకులు అన్నీ తీసుకోవాలి. కసూరి మేతి, దాల్చిన చెక్క, అలాగే ఇలాచీ, లవంగా, షాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ అనాస, జాపత్రి అవన్నీ తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం కాజు తీసుకున్నాను. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కాజు. అలాగే ఒక టమాటా సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఒక ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అలాగే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది వచ్చేసి పన్నీర్ అన్నమాట. పన్నీర్లో 1.5 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఉప్పు, కారం, పెరుగు అన్నీ కలుపుకుని మ్యారినేట్ చేసుకుని అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 1.5 బాస్మతి రైస్ కడిగేసి పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలి. కుక్కర్ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మసాలా సరుకులు అలాగే జీడిపప్పు వేపించుకోవాలి. వేపించుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేపించుకోవాలి. ఇలా వేపించుకున్న తర్వాత దీంట్లోకి మనం 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 గ్లాస్ చేస్తున్నాను అన్నమాట బిర్యానీ. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపించుకుని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని మెత్తగా అయ్యేంత వరకు వేపించుకోవాలి. పన్నీర్ని మనం ముందుగానే మ్యారినేట్ చేసుకుని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా అయితే ముక్కల లోపలికి మసాలా అదంతా కూడా వెళ్తుంది. ఇప్పుడు దీంట్లోకి పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుని కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే పన్నీర్ ముక్కల కింద ఎరగకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెంసేపు వేగిన తర్వాత మనం తీసుకున్న బాస్మతి బియ్యం ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను 1.5. దానికి సరిపడిన వాటర్ని పక్కన బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ అవి వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ వేపించుకోవాలి ఆయిల్లో. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి. నేను 1.5 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇలాగా సైడ్ నుంచి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 చెక్క నిమ్మకాయ పిండేసాను నేను ఆల్రెడీ. కొంచెం కొత్తిమీర వేసుకుని 3 విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కాజు పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా సపరేట్గా వేరే కర్రీ కూడా అవసరం లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి మసాలా అనేది కూడా ఎక్కువ కూడా పట్టదు దీంట్లోనూ. చిన్నపిల్లలకు కూడా ఈజీగా పెట్టచ్చు పన్నీరు, ఇష్టంగా తినలేని వాళ్ళకి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe.